అక్రమ సంబంధాలు, పైగా అప్పులు, ఎదురుబడి ప్రశ్నిస్తే కోపం, పెద్దల మధ్య పంచాయతీ పెడితే పగ, భర్తను తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది, కట్ చేస్తే నా భార్య శవం మిగిలింది, భర్త మిస్సింగ్, ఇంకొన్ని రోజులకి కుళ్ళిన స్థితిలో భర్త శవం. అసలు ఏం జరిగింది? భార్యని భర్త చంపాడు. భర్తని ఎవరు చంపారు? ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపారా? ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై ఆమె భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఇచ్చోడ సిఐ భీమేష్ వివరాలు వెల్లడించారు. గుడిహత్నూరుకు చెందిన లట్పటే మారుతి ముంబై సూర్యకాంత్ కుమార్తె కీర్తితో 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. అయితే మారుతి డైరీ ఫామ్ నడుపుతూ 8 లక్షల మేర అప్పులు చేయడంతో పాటు స్థానికంగా ఓ వివాహితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అతన్ని ప్రశ్నించడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. వివాదం పెరిగి కీర్తి పుట్టింటికి వెళ్లిపోగా కొద్ది రోజుల క్రితం ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో తన పరువు తీసిందనే ఆగ్రహంతో మారుతి కీర్తిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కీర్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో కీర్తి ఇంటి పక్కన ఉన్న బోర్వెల్ వద్ద నీళ్లు తీసుకుంటుండగా మారుతి ఆమెపై వెనుక నుండి కత్తితో మెడపై దాడి చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. అయితే మండల కేంద్రంలోని చెరువులో జైభీం నగర్ సమీపంలో అనుమానాస్పద రీతిలో భర్త శవమై కనిపించాడు. శవం కనిపించడంతో మహిళలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు మారుతి తన భార్యను చంపిన రోజే తనకు తానుగా కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.